హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ సౌజీ తెలుగు టీవీ. మీరు చూస్తున్నారు ఆల్ ఇన్ వన్ సౌజీ తెలుగు టీవీ. ఎవరైనా మా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా ఎటువంటి మంచి లేటెస్ట్ వీడియోస్ చేయడానికి అది నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీ విలువైన కామెంట్స్ని కూడా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను, ఇస్తున్నాను కూడా. చాలామంది నాకు కామెంట్స్ కూడా నా వీడియోస్ కామెంట్స్ కూడా రాస్తున్నారు. అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. ఇంకా ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మనం తీసుకున్న టాపిక్ ఆసరా పెన్షన్స్ గురించి తీసుకున్నాము. ఆసరా పెన్షన్స్ ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలనే విషయము మనం చూద్దాము. ఈ మధ్యలోనే ఈ ఆన్లైన్ అప్లికేషన్ తీసుకురావడం జరిగింది. అది కూడా వరంగల్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఆన్లైన్ అప్లికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది చూద్దాము. తర్వాత మన గ్రామంలో ఎవరెవరికి పెన్షన్ వస్తుందో కూడా మనం తెలుసుకోవచ్చు. ఏమన్నా అవకతవకలు జరిగినా, ఏమైనా మీరు చనిపోయిన వాళ్ళ పెన్షన్ విత్డ్రా చేస్తున్నా కూడా మనం ఈజీగా ఆ లిస్ట్లో ఐడెంటిఫై చేయవచ్చు, ఎటువంటి విషయాన్నైనా కూడా. సో మీరు మీ గ్రామంలో ఎవరెవరికి పెన్షన్ వస్తుందనే విషయం కూడా సింపుల్గా డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు, ఎక్కడెక్కడికో పోయి చూడాల్సిన అవసరం లేకుండా. సో ఇది ఫ్రెండ్స్, ఈ రెండు విషయాలు మనం చూద్దాం. దయచేసి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇలా డైరెక్ట్గా మీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఆసరా పెన్షన్స్ ఆన్లైన్ అని కొట్టండి. ఆసరా పెన్షన్ ఆన్లైన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనము ఒక పేజెస్ ఇక్కడ చూడండి, పెన్షన్ ఆన్లైన్ అప్లికేషన్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అని వచ్చింది. ఈ మధ్యలోనే ఆన్లైన్ అప్లికేషన్స్ రావడం జరిగింది. సో ఇదివరకు ఆఫ్లైన్లో అప్లై చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. దీన్ని ఆన్లైన్ అప్లికేషన్ తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ అప్లికేషన్ ఫర్ పెన్షన్ అంటే పెన్షన్ అప్లై చేయడానికి పేజ్ ఓపెన్ అయింది. సెర్చ్ అప్లికేషన్ స్టేటస్ అంటే మనం ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఒక అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. మనం స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. కింద లాస్ట్ చూడండి, సెల్ఫ్ డిక్లరేషన్ డౌన్లోడ్ అని ఉంది. ఫస్టే అప్లై చేయడానికి ముందే ఈ సెల్ఫ్ డిక్లరేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఇది మనకు ఉపయోగపడుతుంది కంపల్సరీగా. ఇటు సెల్ఫ్ డిక్లరేషన్ ఇది ప్రింట్ తీసి సైన్ చేసి మనం మళ్ళీ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అందుకోసమే సెల్ఫ్ డిక్లరేషన్ ఫస్ట్ డౌన్లోడ్ చేసి పెట్టాను నేను. సో ఇది మన సెల్ఫ్ డిక్లరేషన్ అంటే మనకు గవర్నమెంట్ ఆ పెన్షన్ అప్లై చేసే వాళ్ళకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా కొడుకులు కానీ లేరని, వాళ్ళకి లార్జ్ బిజినెస్ లేదని, సో ఎక్కువ 4 వీలర్స్ అంటే హెవీ వెహికల్స్ లేవని, అట్లాంటివి డిక్లరేషన్, సెల్ఫ్ డిక్లరేషన్ ఇది. సో ఇది చేసుకున్న తర్వాత ఇక్కడ పెన్షన్ ఆన్లైన్ అప్లికేషన్ చూడండి, అప్లికెంట్ షుడ్ నాట్ ఫర్నిచర్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్. సో ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చేస్తే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. అట్లానే మీ మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకోబడతాయంట. సో కాబట్టి ఇక్కడ అప్లై చేసేటప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కూడా మనకు పైన నోట్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పెన్షనర్ నేము, ఆధార్ నెంబర్, హౌస్ నెంబర్, లొకాలిటీ, సో డిఫరెంట్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఏదంతా సెలెక్ట్ జెండర్, సెలెక్ట్ క్యాస్ట్ అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్, ఓసీ మైనారిటీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ల్యాండ్ డీటెయిల్స్ ఇవ్వాలి మనం. డిక్లరేషన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా కొడుకులు లేరని డిక్లరేషన్ ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఆటోమొబైల్స్ ఏమైనా లేవని చెప్పి డిక్లరేషన్ ఇవ్వాలి. అడ్రస్సు, సెల్ ఫోన్ నెంబరు, నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, ఎవరైతే అప్లై చేస్తున్నారో డేట్ ఆఫ్ బర్త్, రేషన్ ఆర్ ఎఫ్ఎస్సి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ మ్యాటీరియల్ స్టేటస్, మ్యారీడా అన్మ్యారీడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ సెలెక్ట్ పిటిషన్ టైప్ అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్షన్స్ ఉంటాయి. బీడీ పెన్షన్, బీడీ కార్మికులకు, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, విడో పెన్షన్, డిజేబుల్ పెన్షన్, వేవియస్ పెన్షన్, టాడీ టాపర్ పెన్షన్స్, సింగిల్ ఉమెన్ పెన్షన్స్. సో ఇవి ఏదైతే అది ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఈ పేజ్ మారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఓఏపీ పెన్షన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. చూడండి, ఓఏపీ పెన్షన్ సెలెక్ట్ చేసుకుంటే కింద ఏమీ రాలేదు. ఓఏపీ పెన్షన్ సెలెక్ట్ చేసుకోగానే బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్, బ్యాంక్ బ్రాంచ్ కింద అంత ఏది అవసరం లేదు. సో అదే మీరు వచ్చేసి విడో పెన్షన్ చేసుకున్నారనుకోండి, విడో పెన్షన్ సెలెక్ట్ చేసుకుంటే అదే ఎలా వస్తుందో చూడండి ఒకసారి. విడో పెన్షన్ సెలెక్ట్ చేసుకోగానే కింద చూడండి, ఇంకా కింద డీటెయిల్స్ అడుగుతుంది. ఎంటర్ హస్బెండ్ ఆధార్ నెంబర్, డెత్ సర్టిఫికేట్, భర్త చనిపోయాడు కాబట్టి ఆ డెత్ సర్టిఫికేట్ నెంబరు, డేట్ ఆఫ్ డెత్తే కాకుండా కింద లాస్ట్లో అప్లోడ్ డెత్ సర్టిఫికేట్ అని వచ్చింది. సో ఇలా డిఫరెంట్గా మనం ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని బట్టి కింద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మారిపోతూ ఉంటాయి చూడండి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఓఏబీ పెన్షన్ తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ ఓఏబీ పెన్షన్ తీసుకున్నట్లయితే కింద ఇంకా మనకు కావాల్సింది ఏంటి, అప్లోడ్ ఫోటోగ్రాఫ్, అప్లికెంట్ యొక్క ఫోటోగ్రాఫ్ ఉండాలి, ఇక్కడ అప్లోడ్ చేయాలి.
సో ఏజ్ ప్రూఫ్ అతన్ని మనం ఓఏబీ కాబట్టి ఏజ్ ప్రూఫ్ అంటే బర్త్ సర్టిఫికేటో ఒక 10th క్లాస్ సర్టిఫికేటో లేకపోతే ఓటర్ ఐడి కార్డులో మన ఏజ్ ఎంత ఉందో అనేది ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఆ ఓటర్ ఐడి ఏదో ఒకటి. నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ ఆధార్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ చేయాల్సి ఉంటుంది. ప్రాపర్టీ ట్యాక్స్ అంటే మనం ఇంటి పన్ను లాంటిది కట్టిన ఉంటాయి చూసినామా, అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ డిక్లరేషన్ మనం ఇంతసేపు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న సెల్ఫ్ డిక్లరేషన్ను అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ ఓటర్ ఐడి కార్డు కొట్టి సబ్మిట్ కొట్టగానే మనకు ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది. సో అది ఒకవేళ మనం ఇచ్చిన డీటెయిల్స్ కరెక్ట్ అయితే నెక్స్ట్ మంత్ నుంచి మీకు ఆటోమేటిక్గా పెన్షన్ వస్తుంది. ఆ పర్టికులర్ బ్యాంక్ అకౌంట్లో మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే వాళ్ళు వెరిఫై చేసుకొని వెంటనే నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో మన అప్లికేషన్ స్టేటస్ ఎక్కడ దాకా వచ్చింది చూసుకోవాలంటే సెర్చ్ అప్లికేషన్ స్టేటస్ మీద కొట్టి మనకు వచ్చిన అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ని మనకి ఇక్కడ ఇచ్చినట్లయితే ఆ అప్లికేషన్ స్టేటస్ కూడా ఎక్కడి వరకు ఉందో అని తెలుస్తుంది. ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఆన్లైన్లో పెన్షన్ అప్లై చేయడం తీసుకొచ్చారు. సో ఇది చాలా ఈజీగా ఎక్కడికి వెళ్ళకుండా మనమే డైరెక్ట్గా పెన్షన్ అప్లై చేసుకునే విధానం ఇది. సో నెక్స్ట్ వచ్చేసి పర్టికులర్గా మన గ్రామంలో ఎంతమందికి పెన్షన్ వస్తుంది, ఎవరెవరికి పెన్షన్ వస్తుంది, ఏ విధంగా డ్రా చేస్తున్నారు, ఏమైనా అవకతవకలు లాంటివి జరుగుతున్నాయా, ఎవరైనా చనిపోయిన వల్ల పెన్షన్ ఎవరైనా డ్రా చేస్తున్నారా ఏంటి అనేది చెప్పి కూడా చూసుకోవచ్చు మనం. ఆసరా పెన్షన్స్ ఆసరా అని కొట్టాను నేను. ఆసరా అని కొట్టగానే ఇక్కడ పైన ఫస్ట్ ఆసరా పెన్షన్స్ అని వచ్చింది చూసారా, ఇది అఫీషియల్ వెబ్సైట్ మన తెలంగాణ గవర్నమెంట్ది. ఇక్కడ వచ్చేసి చూడండి పెన్షన్స్ మనం మొత్తం మన తెలంగాణలో 38,40,712 మెంబర్స్కి పెన్షన్ వస్తున్నారు. డిఫరెంట్ టైప్స్ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అవుతుంది, డిజేబుల్డ్ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్, వీడియో పెన్షన్స్, కళ్ళు గీత కార్మికుల పెన్షన్స్, హెచ్ఐవి పేషెంట్స్ యొక్క హెచ్ఐవి పేషెంట్స్ 32,429 మందికి మన తెలంగాణలో పెన్షన్స్ ఇస్తున్నారు. సో ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాళ్ళందరూ కలిపి 38 lakhs ఉంది. సో ఇక్కడ మనం పర్టికులర్ మన గ్రామంలో ఎంతమందికి పెన్షన్ వస్తుంది, ఎవరెవరికి పెన్షన్ వస్తుంది, వాళ్ళ ఎంతమంది డిజేబుల్డ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ డిజేబిలిటీ ఎంత ఉంది అనేది కూడా మనం మొత్తం చూసుకోవచ్చు. సో మీరు సెలెక్ట్ చేసుకోండి మీ గ్రామాన్ని, మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, మండల్ సెలెక్ట్ చేసుకోండి. డైరెక్ట్ మండల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద పంచాయతీ ఉంది, పంచాయతీ కూడా సెలెక్ట్ చేసుకోండి. పంచాయతీ మాది ఉందా ఇక్కడ మాటేడు ఉంది, సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు పర్టికులర్ ఎవరికైనా వస్తుందో తెలుసుకోవాలంటే నేమ్ ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు. నాకు అవసరం ఎవరు మొత్తం గ్రామానికే కావాలంటే డైరెక్ట్ 3 ఇచ్చి సెర్చ్ చేయండి. 3 ఇచ్చి నేను సెర్చ్ చేసినట్లయితే చూడండి ఇవి ఎన్ని పేజీలు, ఇంకా పేజెస్ ఉన్నాయి, చాలా పేజెస్. ఈ పేజెస్ అన్నీ కూడా మనం డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. సో ఇక్కడ ఎస్ అని ఉందంటే వాళ్ళకు పోయిన నెల పెన్షన్ వచ్చినట్టే లెక్క. నో అని ఉందంటే వీళ్ళు డెత్ అయి ఉంటారు. ఒకవేళ ఎస్ అని డెత్ అయిన వాళ్ళు 4-5 months నుంచి కూడా ఇలా ఎస్ అని ఉందంటే వాళ్ళకు పెన్షన్ వస్తున్నట్టు లెక్క. సో ఇలా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్, ఇప్పుడు నో అని ఉంది చూసారా, ఇక్కడికి వచ్చే డెత్ అని ఉంది. సో ఇలా డెత్ అయిన వాళ్ళకు నో అని రావాల్సి ఉంటుంది నెక్స్ట్ మంత్లోనే. సో నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్షన్స్ కూడా ఎంతమందికి ఎటువంటి పెన్షన్ వస్తుందో కూడా మీరు చూసుకోవచ్చు. డిజేబుల్డ్ పెన్షన్, విడో పెన్షన్, ఆ డిజేబుల్డ్ ఉన్న పర్సంటేజ్ ఎంత కూడా మనం చూసుకోవచ్చు. ఓఏబీ పెన్షన్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్షన్స్ కూడా ఇలా అన్ని రకాల పేజీలను ముందుకెళ్తూ అన్ని రకాల పేజీలను చూసుకోవచ్చు. వాళ్ళ డిజేబుల్డ్ పర్సెంట్ ఎంత ఉంది సో కూడా చూడొచ్చు. ముఖ్యంగా ఎవరెవరికి వస్తుంది అనేది మాత్రం ఇక్కడ చూడొచ్చు. వెంటనే చూడండి నో అని ఉందంటే అక్కడ డెత్ ఆర్ పర్మనెంట్ మైగ్రేషన్ అంట. సో అలా వస్తుంది. ఇక్కడ మన గ్రామంలో అతనికి ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ రాదు అని లెక్క, నో అని ఉంటే. సో ఇది ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి, మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయండి, వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.